వైద్య నిపుణురాలు వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉచిత ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమానికి మరి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ హనుమాన్ల సత్యనారాయణ గారు, వారు ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్, తర్వాత సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టరు, తర్వాత రాష్ట్ర నాయకులు కూడా. అలాగే మరో అతిథి, విశిష్ట అతిథి గౌరవనీయులు పెద్దలు సిఏ చార్టర్డ్ అకౌంట్ అన్నయ్య గారు, యాదగిరి అన్నయ్య గారు, జిల్లా కార్యదర్శి పర్మనెంట్ ప్రాజెక్టు నిజామాబాద్ గారు, తర్వాత లయన్స్ క్లబ్ కూడా ప్రముఖులు. ఈ కార్యక్రమంలో మరి అంగం హాస్పిటల్ ఫౌండర్ పెద్దలు అన్న జగదీష్ అన్నయ్య గారు. మరి మన నేటి కార్యక్రమానికి మనందరికీ కూడా స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలను క్లుప్తంగా వివరించడానికి ఈ ఆరోగ్య క్యాంపు మనం ఏర్పాటు చేసినందుకు వారు టైం ఇవ్వడం, మరి వైద్య నిపుణురాలు పెద్దలు డాక్టర్ భాను ప్రియమ్మ గారు. తర్వాత ఈ కార్యక్రమంలో మనకు ఇక్కడ హాల్ ఇచ్చి అన్ని విధాలుగా సౌకర్యాన్ని కల్పించిన దత్తాత్రేయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి గారు, అలాగే మరో అన్నయ్య గంగాధర్ అన్నయ్య గారు, ఈ సంఘం కార్యదర్శి గవర్నమెంట్ అసోసియేషన్ కార్యదర్శి గారు. మరి మనకి ఇక్కడ గౌతమ్ నగర్లో అన్ని కార్యక్రమాలలో, డాక్రాల్లో, మహాజన సభల్లో, తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉంటున్నాను. జిల్లా నాగమణి, లక్ష్మి అన్ని పేరు నోటెడ్ లేదు. అయితే మీ అందరికీ కూడా ఒకటే విన్నాము, మనము చాలా కార్యక్రమాలు తీసుకున్నాము. 94 నుంచి చాలా అంటే చాలా గౌతమ్ నగర్లో చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నాము. మీకు ఒకటి వీళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చాను, ఏది వాషింగ్ పౌడర్ ఇంట్రడ్యూస్ చేశాను. అయితే అది వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవ్ వచ్చి గవర్నమెంట్ దానికి షోగా చెప్తారు 10 సెకండ్ కానీ ఆ సబ్జెక్ట్ కాదు కానీ 5 సెకండ్ కానీ అంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకోండి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది. తర్వాత దాన్ని కొనుగోలు అలాంటివి చాలామంది యాక్టివ్గా ఉన్నారు. మీరందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే అమ్మా, మీరు కూడా చూపించుకున్న తర్వాత ముఖ్యంగా మహిళలకి పెద్దవాళ్ళు డాక్టర్స్ కాదు పెద్దవాళ్ళు కాదు మాట్లాడారు. కొన్ని విషయాలు మనం చెప్పుకో, ఏదో క్యాంప్కి వచ్చినామా, ఏదో బీపీ షుగర్ పరీక్ష తెచ్చుకున్నామా, మందులు ఇచ్చి దాన్ని పోయినామా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు డాక్టర్ మన పెద్ద ముఖ్యాధికారి గారు మాట్లాడతారు, శ్రీయాసనాలు మాట్లాడతారు, డాక్టర్ అమ్మ మాట్లాడతారు. స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంటర్నల్ మనకు ఉన్నటువంటి సమస్యలు మహిళలకు మీరు ఎంత అడిగిన వాళ్ళకు కూడా చెప్పాలా. ఏదో కాళ్ళు వస్తుంది అడుగు వస్తున్నారు దీనికోసం అని కాదు. మహిళలకు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మనకి ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ మనం అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. ఎట్లా చెప్పాలా అని సిగ్గుపడదు. అది ఏ సమస్య అనేది అది ఓపెన్గా డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు డాక్టర్కి మీకు సంబంధం ఎవరికి సంబంధం ఉండదు. కాబట్టి ఏ విషయమైనా కూడా చెప్పండి, మీరు ఉపయోగించుకోండి. తర్వాత ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ శోభ, నాగమణి వీళ్ళంతా పబ్లిక్లో తిరుగుతారు. నాగమణి కదండి, జయ గారు, లక్ష్మి. ఇప్పుడు డాక్టర్ అమ్మ రాసిస్తారు, అసలు ఎక్కుంటారు. ఏదన్నా ఇంటర్నల్ మీకు అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి మీరు నేరుగా అమ్మ హాస్పిటల్కి వెళ్ళండి, అమ్మ అక్కడ ఉంటారు. కానీ దానికోసం మళ్ళీ అది ఆ స్లిప్ ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు ఫీజు కట్టిన అవసరం లేదు అని చెప్పేసి మరి ఇక్కడ పిల్లలు అన్న జగదీష్ అన్నయ్య గారు చెప్పారు. సపోజ్ అందరికీ అది ఉండదు, ఎవరికో ఒకరికి ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఉంటారు కాబట్టి చెప్పండి. ఆ స్లిప్ తీసుకొని మీకు ఏదైనా ఇంటర్నల్ చాలా ఇబ్బందికరమైనటువంటి ఉండే మీరు హాస్పిటల్
వాళ్ళు కూడా మన పత్రికలు వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు డాక్టర్ గారు కూడా వీళ్ళు వచ్చి ఐదు హాస్పిటల్ మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోమని మరి లీవ్ తీసుకోకుండా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మా ఇక్కడ క్యాంప్స్ నిర్వహించినందుకు మా సంఘం తరఫున వాళ్ళకు పేషెంట్లకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే మా లోకల్ హాస్పిటల్ అధినేతలు ఈ 2018 12వ నెలలో ఓపెనింగ్ చేశాము. అయితే మీరు ఒకవేళ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మా పాంప్లెట్ తీసుకొని వచ్చి మన హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఫ్రీగానే కన్సల్టేషన్ చేపిస్తాము. కాబట్టి మీరు ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. పాంప్లెట్ తీసుకొచ్చి ఇచ్చిన ఫ్రీగానే చూస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోగలరని మనం చేస్తున్నాం. కార్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉచిత వైద్య శిబిరానికి విధంగా మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీనియర్ డాక్టర్ డాక్టర్ అన్మల్ల సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అంకం జగదీష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి అక్కగారు, అదేవిధంగా ఇక్కడ మనం ఈ స్థలంలో కూర్చోవడానికి మంచి స్థలాన్ని మంచి ప్లేస్ని ప్రొవైడ్ చేసినటువంటి ఈ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంటం దత్తాత్రి గారు, అదేవిధంగా ఈ సంఘం కోశాధికారి నాగ గంగాధర్ గారు, మహిళా సంఘం సెక్రటరీ శోభ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నాగమణి అక్క గారు, అదేవిధంగా ముందున్నటువంటి పేషెంట్లు అన్నదో తెలియదు కానీ ముందున్నటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్ భానుప్రియ గారు చెప్పలేదు, తను కూడా కార్యక్రమానికి వచ్చింది. డాక్టర్ చెప్తా ఉన్నారు, ఏదైతే డాక్టర్ గారి దగ్గరికి పోవడానికి ముఖ్యంగా మనం అందరం ఎప్పుడంటే ఒక మనిషికి ఏదన్నా పేషెంట్ అంటే ఒక జబ్బు వచ్చి అది ముదిరి ఇంకా చివరికి నయం కాదు, మనతోని కాదు చేత కాదు అని అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ నిజంగా అది సరైన పద్ధతి కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే రోగం ముదిరినప్పుడు చికిత్స తీసుకోవడం అనేది చాలా చెడ్డ పని. ఆ రోగం రాకుండా ఉండడానికి సలహా తీసుకోవడం అనేది చాలా మంచి పని. కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక సలహా కోసం వెళ్ళాలి. యాజ్ ఒక పేషెంట్గా మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మన దగ్గర ఉంది, కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిఫోర్ మనకు రోగం వచ్చే కంటే ముందే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే ఎలా ఉండాలి, మన జీవనశైలి ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా మెలగాలని మనం నేర్చుకుంటాం. కాబట్టి ఆ విధంగా ముందే వెళ్తే సరైన చికిత్స వస్తుంది, అదేవిధంగా సరైన మనకు అవగాహన వస్తుంది, ఆలోచన వస్తుంది. కాబట్టి ముందే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ముందే సలహా కోసం వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్గా మాత్రం వెళ్ళొద్దు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఇబ్బంది కాగానే మన సొంత వైద్యం చేసుకుంటాం, లేకుంటే పక్కన ఉన్నటువంటి లోకల్ ఏదైతే డాక్టర్ అంతంత తెలిసిన వారి దగ్గర తీసుకొని ఆ రోగాన్ని మరీ ముదిరించుకొని ఇంకా ఇది క్యూర్ కాదు, ఇది నయం కాదు అనే స్టేజ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు క్యూర్ అవుతుంది, ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఆర్గాన్ బాడీ లోపల మనకు ఏమవుతుంది అనేది మనం అన్లెస్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప మనకు తెలియదు. కాబట్టి సరైన నిపుణుల దగ్గరికి వెళ్ళి మీరందరూ చూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంకం హాస్పిటల్ వారు సామాజిక బాధ్యతగా ఏదైతే ఒక మనిషి సొసైటీలో సంఘంలో బతుకుతున్నాడో సంఘం నుంచి తను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో ఒక లబ్ధి పొంది ఉంటాడు.
ఆ లబ్ధిని ప్రతి వ్యక్తి ఎప్పుడైతే లబ్ధి పొందుతాడో ఖచ్చితంగా సొసైటీగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని మరి ఇవాళ అంకం హాస్పిటల్ వారు ముందరకు వచ్చి మీకు ఏదైతే కన్సల్టేషన్ ఫీజు ఉందో ఆ కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఉచితంగా సేవ చేయడానికి, అదేవిధంగా మీ ఫ్యామిలీ డాక్టర్గా ఉండడానికి ఉచితంగా సలహాలు ఇవ్వడానికి మరి మేడం గారు ముందరకు వచ్చారు. ఏదైతే మీ మొహమాటం ఉందో, ఏదైతే మీ అపోహలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఫ్రీగా మరి డాక్టర్ గారిని కన్సల్ట్ కండి. ఎప్పుడైనా ఎనీ టైం మీరు వెళ్ళండి, వారి సలహాలు తీసుకోండి, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో మీ కుటుంబం బాగుపడుతుంది, అదేవిధంగా సమాజం బాగుపడుతుంది. ఆరోగ్యవంతమైన కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఏదన్నా ఉంటే, ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉంటే మరి ఇవాళ ఇక్కడికి హాస్పిటల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయినటువంటి జగదీష్ గారు కూడా మరి తన పాపం ఎవ్రీ వీక్ ఇవాళ ఇక్కడే అని కాదు ప్రతి వీక్ మంచి ఆలోచన క్రియేట్ చేసి సేవాభావంతో ముందరకు వస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ సేవ ఏదైతే ఉందో సేవని పొంది వారికి కూడా మరి ఏదో మేము సమాజానికి చేసినామనే తృప్తిని కలిగించేటట్టు మీరు అందరినీ మరి హాస్పిటల్కి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏదైతే ఇందాక ఒక కథ గుర్తొచ్చింది. ఏదైతే మనం అంటే చికిత్స ముద్రే కంటే ముందు ఏదైతే క్యూర్ చేయాలని అనుకుంటున్నామో, మీ అందరికీ తెలిసిన విషయం ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. ఒక జీవనది ఉంటుంది. ఒక జీవనది అంటే ఎల్లప్పుడూ వాటర్ వారే ఒక నది ఉంటుంది. ఆ నది వాడుతూ ఉంటే ఒక చిన్న టన్నెల్ లాగా ఒక బుంగబడి పక్కన ఒక పాండ్, ఒక కుంట తయారవుతుంది. ఆ కుంటలో అన్ని రాసులు ఉంటాయి. ఏదైతే నీటిలో బతికేవన్నీ ఉంటాయో దాంట్లో వాటితో పోదామని దాన్ని ఆలోచన చేస్తే మిగిలిన 2 చేపలు ఒప్పుకో. ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉన్నాయి, మేము ఇక్కడే హాయిగా బతుకుతున్నాం, ఇంకా అనవసరంగా ఇది మనం కష్టం పెట్టి ఆ వాగులోకి తీసుకుపోతుందని ఆలోచనతో అవి రావు. ఇది ఒకటి మెల్లగా బయటకు వచ్చేసి దాంట్లో నుంచి బయట ఆ కాలువలో పడి వెళ్ళిపోతుంది. కాలక్రమేణా ఏమైపోతుంది, ఆ కుంట వాటర్ ఎండిపోతూ ఉంటుంది. చివరి దశకు వచ్చేసరికి ఆ జాలర్ వచ్చి ఆ చేపలు పట్టేసుకొని వాటిని చంపేస్తారు. ఇప్పుడు ఇక్కడ బతికింది ముందుగా ఎవరైతే ఆలోచన చేస్తారో, ఏదైతే మనకు చికిత్సకు రోగం రాకుండా ఎవరైతే ముందుగా ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తి చాలా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి సలహాలు తీసుకోండి డాక్టర్ దగ్గరికి. అదే చికిత్స కోసం కాకుండా సలహా కోసం వెళ్ళండి. అట్లీస్ట్ ఒక 6 నెలలకు ఒకసారి వెళ్తారా, 1 ఇయర్కి ఒకసారి వెళ్తారా, టైం పీరియడ్లో వెళ్తే మనకు బిఫోర్ ఏదైతే వచ్చేది ఉందో ఆ ప్రమాదాన్ని నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అంకం హాస్పిటల్ వారు, అదేవిధంగా గౌతమి మహిళా సంఘం అధ్యక్షురాలు మరి రాజేశ్వర్ అక్క గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తీసుకురావడానికి మా సంస్థ తరఫున చాలా చేయడం జరిగింది. ప్రప్రథమంగా అశోక్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థగా గుర్తించి ఒక హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అట్టడుగున ఉన్నటువంటి మా టౌన్లో అంటే మురికివాడలో నివసించే జనాలకు సైతం హెల్త్ మీద అవేర్నెస్ చేయడానికి పర్సనల్గా నా స్వతహాగా చాలా క్యాంపులు ఏర్పాటు చేయించేదాన్ని. అలా ఇప్పుడు ఎందరు గుర్తు చేస్తారనంటే అంటే ఆరోగ్యం మీద ఏదైనా చిన్నగా వచ్చినప్పుడు దాన్ని వెంటనే మన హాస్పిటల్లో కన్సల్ట్ ఎవరు మనకు అందుబాటులో ఉంటే, మనకు ఎవరు ఫేవరబుల్గా ఎవరు మనకు ఉంటే వాళ్ళ దగ్గర చూయించుకొని ఆ జబ్బును వెంటనే నయం చేసుకుంటే మరి పెద్దలు చెప్పినట్టుగా మనం ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రథమంగా మనం ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదైతే ఫస్ట్ వస్తుందో అప్పుడు వెంటనే డాక్టర్ను మనం సంప్రదించినట్టయితే ఇంకా ఇబ్బందులు పడకుండా ఉండడానికి మంచి ఆలోచన అవకాశం. అయితే ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రస్తుత ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ కూడా రాష్ట్ర నాయకులు కూడా డాక్టర్ హనుమాన్ల సత్యనారాయణ అన్న గారు ఈ క్యాంపును ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు, ముఖ్యంగా సిస్టర్ తను గౌతమి మహిళా సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పటికీ నేను కూడా 1-2 అటెండ్ అయినా మీది మర్చిపోయాను. అలాగే ముఖ్యంగా అభినందించదగ్గది అంకం హాస్పిటల్ చైర్మన్. ఇప్పుడు తను మీ దగ్గరే కాదు క్యాంప్ పెట్టింది. ఇలాంటి క్యాంపులు వాళ్ళ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అవగాహన కొరకు వాళ్ళ హాస్పిటల్ కూడా తెలియాలి. ఇవన్నీ ముఖ్యమైనవి. కాబట్టి ఎంత ఉన్నా ఏం చేసినా
ఫ్రీగా క్యాంపు పెట్టడం అన్నది మామూలు విషయం కాదు. దాని కొరకు నేను అంకం జగదీష్ గారు, వారి యజమాని, అందులో వారి కోడలు డాక్టర్, వారిని అభినందించదగ్గ విషయము. రెండవది ప్రముఖులు డాక్టర్ యాదగిరి గారు, డాక్టర్ అనలేదు నేను, ప్రముఖులు అన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మా సంఘం దత్తాత్రేయ గారు, వేరే ప్రముఖులందరూ ఉన్నారు. మీరు ఈ మాత్రం వచ్చిన వాళ్ళు ఇంకా టైం కాలే బహుశా. ముఖ్యమైనది ఏంటంటే హెల్త్ క్యాంపులు అనేవి నేను మా జిల్లా ప్రెసిడెంట్ కూడా 2000 మీకు ఒక తెలియని విషయం ఒకటి ఉంది. 2000 సంవత్సరంలో ఐ రిసీవ్ నేషనల్ అవార్డ్ ది ఎంటైర్ స్టేట్. అప్పుడు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో నేషనల్ బెస్ట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద కంట్రీ. ఐ రిసీవ్డ్ ఏ సిల్వర్ మెమెంటో. స్టేట్ లెవెల్లో వచ్చింది, అప్పుడు కూడా వచ్చేది. ఆ కాలంలో ఒక 1 year పీరియడ్లో 80 మెడికల్ క్యాంపులు పెట్టమైంది. 1 కాదు 2 కాదు. అప్పుడు నా ఆరోగ్యం కూడా బాగలేదు, డాక్టర్నైనా నాకు జాండీస్ ఉండే, నేను చాలా సివియర్గా అయినా. అంటే ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆలోచించండి. దాని వెంట నాకు కర్తవ్యంగా పని చేయాలి కాబట్టి చేయడమే. ఇప్పుడు ఒకటి ముఖ్యమైన విషయం అమ్మ, మీకు అందరికి చెప్పేది ఏంటంటే, క్యాంపులో మీకు ఏదో జబ్బు నయం చేసిపోయేదంటూ ఉండదు. ఇక్కడ మన దేశంలో చాలా మట్టుకు ఆరోగ్యంపై అవగాహన చాలామందికి లేదు. మీరందరూ జబ్బున్న వాళ్ళే, మీరు పరీక్ష చేస్తే ప్రతి వాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. మా డాక్టర్లకు కూడా ఉంటుంది. క్లోజ్డ్ రూమ్లో అంటే ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళని వాళ్ళకు కూడా ఒక రకమైన జబ్బు ఉంటుంది. తిండి లోపాలతో మన జనాభాలో 80% రూపాయలు 80% మందికి రక్తహీనత, ఎముకల బలహీనత, రోగ నిరోధక శక్తి తగ్గడము, అండ్ ఇవన్నీ వయసుతో కూడుకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. రెండవ ప్రాబ్లం ఏంటంటే మన జనాభాలో కడుపులో నట్టలు ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినా ఎవ్వరు తినరు అవంతా. అర్థమైందా? వీటిని ఇది ఎక్కడ మన ఇంట్లోనే వైద్యం అన్నది ఉంటుంది. ఒకడో డాక్టర్ ప్రతిదానికి జ్వరం రాగానే పోవడం అని. జ్వరం ఎందుకు రావాలి? దగ్గు జ్వరాలు ఎందుకు వస్తాయి? ఎవడం దగ్గున్నా కొంచెం దూరం అని ఉండడం వాళ్ళ దగ్గర వెళ్ళి. పరిశుభ్రంగా ఉండడం అమ్మ, ఏ ఖర్చు లేనిది మన ఇంటి వాతావరణము, శుభ్రత. ఏది దొరుకుతుంది ముడుతూ మన పిల్లలకు పెట్టడం, మనం తినడం కూడా మంచి పద్ధతి కాదు. మనకు అందుబాటులో ఉన్న విషయాలు ఏంటంటే, మనం చేయని కొన్ని తప్పులు ఉంటాయి. మెజారిటీ ఏమనుకోకుండ్రి, మీరు బాగానే ఉన్నారు, ఎవరు ఏం తింటలేరు, కానీ మెజారిటీ లేడీసు తంబాకు తినడము, ఆకు జర్దా తినడము, ఇవి చాలా చేస్తున్నారు. మగవాళ్ళు దానికి ఆపోజిట్ వాళ్ళదొక పార్టీ లెక్కలు ఉంటాయి. అది ఆ తినుడెందుకు ఆరోగ్యం పాడు చేసుకోండి అని చెప్పాను. ఈ పనులు చేయకూడదు. ఛాయలు కూడా ఒక్కొక్కరు 5 నుండి 10 తాగుతారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. 1-2కి మించి ఛాయలు తాగకూడదు. అతిగా కారం మసాలా తినకూడదు. జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఇవి చిన్న విషయాలు మనం చేసుకుంటే, అయ్యా గరీబోళ్ళం మాకు అన్ని మంచిగా తినాలి తిండి అంటే, గరీబోళ్ళం మాకేం దొరుకుద్ది అంటారు. 1 కిలో మాంసం 800 రూపాయలు కదమ్మా. 800కి ఎన్ని గుడ్లు వస్తాయి చెప్పుకోండి. 1 పూట తింటారు మీరు. గుడ్డు రోజు 1 నెల రోజులు తినవచ్చు కదా, పిల్లలతో పాటు అందరు తినవచ్చు కదా. ఆ పని మనం చేయాలి. ఆకుకూరలు కూరగాయల మీద మనం పెట్టాం. తెచ్చుకున్నా వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవడం, తినడం చాలా ముఖ్యం. ఆ తెచ్చుకునే దగ్గర కూడా మూర్ల మీద అమ్మేటోడు ఉంటాడు, ఆడ దగ్గర కొనుక్కొచ్చుకుంటాం. శుభ్రంగా ఉన్న దగ్గర ఫ్రెష్ లేట్ అయ్యి మనకు దొరికాయినా, ఇంకా పల్లెటూళ్ళలో దొరికాయి, మనకు అన్నీ దొరుకుతాయి. మన ఆరోగ్యం ఫస్ట్ మన తిండి నుండే స్టార్ట్ అయిద్దమ్మా. ఏ డాక్టర్ మనకు అవసరం ఉండదు. 100కి 80 నుండి 90% జబ్బులకు డాక్టర్ అవసరం ఉండదు. మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ విషయం. ఇదంతా మీ ఇంట్లో మీరే కాపాడవచ్చు. ఇంటి పెద్దలందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఇది. పోతే ఈ క్యాంపులల్లో ఇదేదో జరుగుద్ది వింతగా అన్నది ఉండదు. అమ్మ ఏదో చెప్తారు, తను చూస్తారు, మీ బాధలు చెప్పుకుంటారు. చెప్పినట్టు స్త్రీల సమస్యలు అంటే కొంచెం గోప్యంగా పెట్టుకుంటారు, చేయకూడదు. అయితే వయసు కూడా ఒక పెద్ద జబ్బేనమ్మా. ఎప్పుడైతే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారో, 18 ఏళ్ళకి అమ్మాయి గర్భవతి అయిందనుకో, ముసలితనం వెంటాడుతూనే ఉంటుంది. 40 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళు, నాకు అప్పుడే వయసు వచ్చిందా, మోకాలు నొప్పులు అని ముసలిదాన్ని అంటే నడవది. అది జీవితం దేవుడు అలా పుట్టించిన శరీరం. పోతే శరీరంగా మన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన లక్షణాలు ఉంటాయి. మంచి బలంగా ఉంటే మంచి జీన్స్. అది ఎప్పుడు వస్తుంది మనకు?
సంబంధాలు కరెక్ట్గా చేసుకున్నప్పుడు, మంచి సంబంధాలు ఉంటే, జబ్బు లేని కుటుంబాలు ఇదై ఉంటే అప్పుడు మన పుట్టే పిల్లలు బాగుంటారు, ఆరోగ్యవంతమైన కుటుంబం ఉంటుంది. ఇప్పుడు మేనరికాలు అనే ఆ పరిస్థితి మాత్రం ఆడవాళ్ళు కాబట్టి చెప్తున్నాం, మేనరికాలకు వెళ్ళకూడదు. దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి. మన దగ్గర జాతకాలు చూస్తారు కానీ విదేశాల్లో జాతకాలు చూడరమ్మా. వాళ్ళకి ఇంటికి ఒక డాక్టర్ ఉంటాడు, ప్రతి ఇంటికి ఒక డాక్టర్లు కూర్చొని ఈ కుటుంబంలో ఏ రోగాలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఏ జబ్బులు ఉన్నాయి, పెళ్లి చేస్తే ఎటువంటి చెడ్డ రోగాలు వస్తాయి, ఇవి ఆలోచించుకునే పరిస్థితులు మనకి ఇక్కడ అది ఉండదు. మనది ఇది లేకపోతే ఏమన్నా ఇస్తారా ఇవే చూసుకుంటాం తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళ బతుకులు ఏమైతే ఆలోచించారు. ఇంకో చిన్న సింపుల్ విషయం చెప్తున్నా, అబ్బాయి అమ్మాయి ఇళ్లలో ఇద్దరికి షుగరు బీపీ జబ్బులు, షుగర్ ఉంటే మాత్రం ఆ ఇళ్లలో కుటుంబాల్లో పెళ్ళి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పెళ్ళిళ్ళు చేయకూడదు. పుట్టే పిల్లలందరికీ నరకం ఉంటుంది, అవే జబ్బులు వస్తాయి. ఇవి మీకు తెలియవలసిన విషయాలమ్మా. పోతే ఈ బీపీ షుగర్ అనేది ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, నాకు ఆరోగ్యంగా చాలామంది అంటారు నా దగ్గర ఎన్నడూ ఇప్పటిదాకా సూదుకొచ్చుకోలేదు. సూదుకొచ్చుకోండి ఎందుకు వచ్చినావు మరి నా దగ్గరికి? ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే కదమ్మా. ఒక రోజున అందరికి స్టార్ట్ అయ్యేది కదా, ఎప్పుడో నోరు మూస్తారు కదా. సచ్చే వరకు కూడా మనిషి మాట్లాడతాడు, మంచిగా ఉండి ఇవాళనే ఇదైపోయింది. మంచిగా ఉంటే ఒకరోజు ఎట్లా జబ్బు వస్తుంది, ఎందుకు పోతాడు? ఇక్కడ మీకు చిన్న విషయాలు చెప్పేది ఏంటంటే, గుండె జబ్బు అయినా ఇవాళ ఛాతీ నొప్పి వచ్చిందంటే ఆ రోజు వచ్చిన జబ్బు కాదు అది. ఒక 10 సంవత్సరాల ముందు గుండె జబ్బు స్టార్ట్ అవుతుంది ఇంట్లో. షుగర్ బీమారి కదా, మీకు 10 ఏళ్ళ నుండి పరీక్ష చేస్తే అప్పుడప్పుడు అగుపడుతుంది, అప్పుడప్పుడు ఉండదు. నాకు రోగం లేదని నేను చెప్పుకుంటాను. అంటే అంత తీవ్రమైన జబ్బులు ఇవి. బీపీ షుగర్ జబ్బులు చాలా ప్రమాదకరమైనవి. గోళీ తప్పకుండా టైం ప్రకారం తినుడు తప్పినా కానీ ఆ గోళీలు మానకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, లేడీస్ విషయంలో ఇప్పుడు ఎక్కువ జరుగుతున్న ప్రాబ్లంలు ఇవన్నీ అమ్మ చెప్పాలి నిజానికి. కానీ ఇప్పుడు వక్షోజాలు బ్రెస్ట్ అంటారు కదా, చిన్న గోధుమ గింజ అంత ఇది ఉన్న యంగ్ అమ్మాయిలు 20-25 ఏళ్ళ నుండే క్యాన్సర్ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ. అలాగే తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ నిర్లక్ష్యం చేయొద్దు. ఏదో మామూలు మందులో పోయేటో 1-2 నెలలు వెళ్ళిపోతే బాగా రోజులు ఉంటే మాత్రం ప్రాణానికి ముప్పన్న విషయాలు గ్రహించాలి. తప్పనిసరిగా హాస్పిటల్లో పోయి పరీక్షలు చేయించుకోవాలి. చిన్న చిన్న పరీక్షలే ఉంటాయమ్మా, పెద్ద ఖర్చు ఉండదు. పోయి డాక్టర్ని వెళ్ళి నాకు ఆ పరీక్ష చేయి మీరే అనకూడదు. డాక్టర్లు చెప్తేనే మీరు పరీక్ష చేయించుకోవాలి, లేకపోతే వాళ్ళది ఏమైంది అన్నీ చేస్తారు అవసరం. అందుకని మీరే ఉచిత సలహాలు ఇచ్చి వస్తారు, ఇవ్వకూడదు. నీ నోట్లో ఆకున్నది జాగ్రత్త. అయితే ఈ విషయాలు ఎందుకంటమ్మా ఇంత మటుకు నేను మాట్లాడతా, ఎందుకంటే మీరు అన్ని కార్యక్రమం జరగాలి. ఇవి గర్భకోశాలన్నవి మన దగ్గర క్యాన్సర్లు ఎక్కువ, బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ పెరుగుతున్నవి కూడా. ఇవన్నీ మన అలవాటులో పరిశుభ్రత లేకపోతే కూడా ప్రాబ్లం. అది జబ్బుగా మన వాళ్ళు అనుకోరు. కాబట్టి ఇవన్నీ మీరు ముందు చిన్న విషయాలే నేను చెప్పింది, చాలా చూడవలసి ఉంటుంది. అండ్ ఇప్పుడు మాకు కూడా చూడడానికి ఇలా ఉన్నా మాకు కూడా జబ్బులు ఉన్నాయి, వయసుతో పాటు వస్తూనే ఉంటుంది. వయసు ఎంత పెరిగితే చావు దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఒకరోజు జీవితంలో పోయింది ఇవాళ. నేనైతే ఇలాగే ఆలోచిస్తాను. నిన్న ఒక డాక్టర్ దగ్గరనే చెప్పాను, రాత్రి నిండుగా అలసిపోయి పడుకుంటే లేచే వరకు లేచినాక నేను బతుకున్నానని మనకు కనిపిస్తాయి. ఎంతమంది కనిపిస్తుందో మీకు తెలియదు చెప్తున్నాను. అంటే ప్రాణం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. బతుకున్నామో తెలియదు. అంటే బ్రతుకంత విలువైంది కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి. మనం ఉంటేనే ఏ డబ్బు ఏది కాదు, ఫస్ట్ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టుకోండి. ఒకవేళ అంత ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. ఈ కూల్ డ్రింకులు, మన్ను, పార్టీలు, స్టైళ్ళు, ఎవరో చేస్తున్నారు మేం చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, వద్దు. మనం ఆరోగ్యంగా ఉండి పిల్లలు మంచిగా చదివి అందరితో పాటు మనం సమానంగా ఎదగగలిగితే మీరు సమాజానికి మేలు చేసినట్టే, మీ ఇంటికి మేలు చేసిన. భారతదేశం అంతా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతి వాళ్ళకి ఇలాంటి అలవాట్లు రావాలి. మంచిదమ్మా, అందరికి కృతజ్ఞతలు. దత్తాత్రేయ సార్ గారికి, గుజ్జ రాజేశ్వరి అమ్మ గారికి, సత్యనారాయణ డాక్టర్ గారికి, యాదగిరి సార్ గారికి, శోభా అమ్మ గారికి, అందరికీ నా ధన్యవాదములు. నేను డాక్టర్ భానుప్రియ అంకం హాస్పిటల్, మాది కలీల్వాడిలో ఉంది. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీ క్యాంప్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే, మహిళలు వారి సమస్యలు డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం ఉంటుంది.
వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోవడానికి కొంచెం మొహమాట పడతారు, అందరిలో మొహమాట పడతారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నాకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తారు అని ఆ ఉద్దేశంతో ఒక మహిళా క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు పర్సనల్గా వచ్చి మీరు మీ సమస్యలను మొహమాట పడకుండా నాకు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకవేళ క్యాంపులో మనం అన్ని పరీక్షలు నిర్వహించలేకపోవచ్చు. అలాంటి సమస్య ఏమైనా పరీక్షలు ఏమైనా అవసరం ఉంటే మీరు హాస్పిటల్కి వస్తే క్యాంపు స్లిప్ తీసుకొని వస్తే మేము ఓపీ కన్సల్టేషన్ లేకుండా ఉచితంగా వారికి పరీక్ష చేసి ఏమైనా అవసరమైతే దానికి తగ్గ మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి క్యాంప్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళకు ఆడవాళ్ళు బాధపడే తెల్లబట్ట ఎర్రబట్ట సమస్యలు కానీ ఇంకేమైనా రొమ్ములో ఏమైనా గడ్డలు అవ్వడం ఇలాంటివి వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోవడానికి కొంచెం మొహమాట పడతారు. సో అలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో క్లారిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.